ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో జరిగిన పరిశుభ్రత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించగా ఈ కార్యక్రమానికి నాగర్ కర్నూల్ ఆర్డీఓ సురేష్, మున్సిపల్ కమిషనర్ బి నాగిరెడ్డి, చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదాం రమేష్, మున్సిపల్ ఏఈ శివకృష్ణలతో పాటుగా వివిధ ప్రజా ప్రతినిధులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ ముఖ్య అతిథిగా హాజరైన సందర్భంగా స్వయంగా చీపురు పట్టి పాఠశాల ఆవరణలోని చెత్తను తొలగిస్తూ శుభ్రత పనులను చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని, పాఠశాలలు వాటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంటేనే విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని, జిల్లాలోని ప్రతి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాల ఆవరణలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, ప్రైవేట్ యాజమాన్యాలు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తూ విద్యార్థుల్లో కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకురావాలని వారు తెలిపారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో నూతనంగా నిర్మిస్తున్న కిచెన్ షెడ్లో పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ విద్యార్థుల మధ్యాహ్న భోజనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ నిజాముద్దీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు భాస్కర్ రెడ్డి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. समतल